నేరాలకు పాల్పడిన ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గుమ్మళ్ల దిబ్బలో బాధిత కుటుంబానికి పరామర్శ. ఆడపిల్లలపై అన్యాయం జరిగితే ఊరుకోం. స్కూల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తక్షణమే. నెల్లూరు జిల్లా మైనర్ బాలిక మృతి చెందటం చాలా బాధాకరం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గుమ్మళ్ల దిబ్బ జేఎస్ఆర్ కాలనీలోని మృతురాలి కుటుంబాన్ని కలిసి వారు పరామర్శించారు. మైనర్ బాలిక మరణానికి కారకులైన అరాచక శక్తులను తక్షణమే ఏరివేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులను ఆదేశించారు. మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం హైస్కూలు పిల్లలకు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, తాటిపత్తి విజయ్ రెడ్డి, సాయి తేజారెడ్డి, ముసలి సుధాకర్, పాలూరు వెంకటేశ్వర్లు, బత్తల రమేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి ఏకసిరి వెంకటరమణమ్మ మరియు మండల మైనారిటీ నాయకులు జహంగీర్, జమీర్, నాసిర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఒక ఘటన గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఈరోజు అనుకోలేదు. జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైంది. అది ఎవరికి జరగకూడదు, ఏ కుటుంబానికి జరగకూడదు. ఆ కుటుంబ పెద్దలతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పాం. మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం. కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం. కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరిగిపోయింది. దానికి మేమెవ్వరూ అది ఊహించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు, ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది. ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది. దాన్ని మనం ఎవ్వరం వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా. వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము. అటువంటి సంఘటన జరిగింది. కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం అండగా ఉంటుంది, మనము అండగా ఉంటాం. పోలీసులు, అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం.